లోక్సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే డీలిమిటేషన్తో ముడిపెట్టడం వల్ల వీగిపోయిందా అంటే అవునంటున్నారు ప్రతిపక్షాలు. అయితే ఇక్కడ డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా ఇక్కడ రిజర్వేషన్ అనేది అమలు చేస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని సవాల్ చేస్తున్న టీఎంసీ, డిఎంకే తదితర పార్టీలు. అయితే ఇక్కడ 33% రిజర్వేషన్ అనేది కేవలం 2029లో అధికార పార్టీ గెలవడానికే డీలిమిటేషన్ని తీసుకొచ్చి సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ నార్త్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఇదంతా చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు. అయితే ఏది ఏమైనప్పటికీ నారీ శక్తి వందన్ అధినియమం అనేది 2023లో పాస్ అయినప్పటికీ ఎందుకు ఇప్పుడు జాప్యం చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా పాస్ అయిన బిల్లుని. అయితే 2029 ఎలక్షన్లకు ముడిపెట్టి డీలిమిటేషన్కు ముడిపెట్టి అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వెనక్కి లాగుతున్న ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు అనేది మహిళా సాధికారకత పైన ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదని ఇక్కడ బహిర్గతంగా అయిన అంశం అన్నమాట. సో ఇక్కడ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారం కోసం ప్రాకులాడే వాళ్ళుగా దేశ అభివృద్ధికి కానీ మహిళల అభివృద్ధికి కానీ పాటు పడలేరని మరోసారి నిగ్గు తేల్చారన్నమాట. సో ఇక్కడ కావాలనుకుంటే ఇప్పుడు కూడా 33% బిల్ అనేది పాస్ చేయవచ్చు. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దానికి ముందు కూడా 33% రిజర్వేషన్ అమలు చేసే సత్తా కూడా ప్రభుత్వాలకు ఉన్నది. అయినప్పటికీ ఫ్యూచర్ని ఎన్నికలు గుర్తుపెట్టుకొని దీన్ని ముడిపెట్టడం అనేది రాజకీయ నాయకులకు అనేది ఇది ఒక అవకాశంగా మార్చుకొని ఇప్పుడు మహిళల పైన ప్రతిపక్షాల పైన చాతగాని నాయకులు చేసే పని అని కూడా మనం అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏ రాజకీయ నాయకునికి కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి